జై కొండదేవత అమ్మవారు దంతేశ్వరి భ్రమరాంబవి ఎల్లమ్మ తల్లి పోషమ్మ తల్లి కట్టమైసమ్మ ఓం నమో నమో నారాయణ కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగదంబ పలుకు అమ్మవారు సంకల్ప బలం పలుకు జన్మం. అందరికీ నమస్కారం. ఈ ఒక్క 9వ తారీఖు నుంచి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్రమాసము మీకు ఉగాది నామ సంవత్సరం అంటే 9వ తారీఖు నుంచి ఆరంభమవుతుంది. ఈ 9వ తారీఖు నుంచి ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సింహరాశి వాళ్ళకి, ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 2గా ఉంటుంది, ఖర్చు 14గా ఉంటుంది, అవమానం 5గా ఉంటుంది, రాజ్యపూజితం 2గా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ విషయాల్లో చూసుకుంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా తగులుకునే దానివల్ల కొన్ని ఆర్థిక సమస్యలు ఎక్కువ తగులుతున్నాయి. అంటే ఒక కష్టం వచ్చిందంటే ఆ కష్టం తీరే లోపల మళ్ళీ ఇంకొక కష్టం వస్తుంది. ఒక పని చేయాలనుకున్నప్పుడల్లా ఆ పనికి ఇంకొక పని అడ్డు వచ్చి ఆ డబ్బుని ఖర్చు పెట్టిచ్చేస్తుంది. ఆ రూపాయి కూడా ఆ ఖర్చుకి ఆ పనికి పెట్టుకోకుండా అనుకున్న పనికి వేరే పని వచ్చిన దానివల్ల అట్లా ఆ రూపాయి ఖర్చు అయిపోతే వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా కుటుంబంలో చూసుకుంటే కొన్ని రుణబాధల వల్ల కుమిలిపోతుంటారు, కొన్ని అప్పుల పాలవుతుంటారు, కొన్ని లేనిపోయిన చెయ్యని నేరం కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. రాశి ఫలంగా చూసుకుంటే గట్టిగా కనబడుతుంది, కానీ వాళ్ళు నడవడికను బట్టి చూసుకుంటే మాత్రానికి ఎదుగుదల, అవమానము, చికాకులు, ఏ పని చేసినా కలిసి రాకుండా పోవడము, మంచిగా పోయినా చెడు అవడము, మీరు నిజం చెప్పినా కూడా 10 మందిలో అబద్ధం అయిపోతుంది. అయితే అయిన వాళ్ళకంటే మిమ్మల్ని ఎక్కువగా ఆదరించేది బయట వాళ్ళు. అయిన వాళ్ళు ఏదో ఒక రూపం వల్ల మిమ్మల్ని అవమానిస్తూ ఇబ్బంది పెడుతూ మీ మాటని మిమ్మల్ని కించపరుస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా కొద్ది టైములలో అనుకూలంగా ఉండదు. ఆరోగ్యంలో నలకట, కంటికి నిద్ర పట్టకుండా పోవడం, అధికంగా ఆలోచించడము, ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సిరి సంపదల విషయంలో కూడా వాళ్ళకి పూర్విత సంకల్పంలో సంపాదించిన అది పితురాజితం కూడా పెద్దగా మిగలకుండా పోవడము, గతంలో ఉన్న ఆస్తులు అమ్ముకోవడము, అటువంటిది జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత మనకు రావాల్సిన 10 రూపాయల ఆదాయం ఉన్నా కూడా చేతికి రాకోకుండా అది మధ్యలోనే ఆగిపోతుంది. ఇస్తానన్న వాళ్ళు కూడా మాట తప్పిపోయి మన కార్యక్రమం జరిపించాల్సినవి కూడా వాళ్ళని నమ్ముకొని మనం పెట్టుకున్న పనులు కూడా ఆగిపోతుంటాయి. అదేవిధంగా వ్యాపారస్తులు అయితే వాళ్ళకి స్థానబలం మార్పిడి జరిగితే ఖచ్చితంగా మళ్ళీ వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. ఆ స్థానం నుంచి కొంతమందికి వ్యాపారంలో కానీ ఆదాయంలో కానీ కలిసి రాకపోతే స్థానబలాన్ని మారాలి. అదేవిధంగా అది కుటుంబమైనా సరే, అది ఒక వ్యాపార పరంగా ఉండాల్సిన షాపు పరంగా అయినా సరే స్థానబలం మారితే మీకు ఖచ్చితంగా మళ్ళీ ఈ సింహరాశి వాళ్ళకి ఈ దశ సంకల్పం ఏర్పాటు అవుతుంది. జ్యేష్ఠం ఆషాఢం లోపల కొన్ని పనులు ఖచ్చితంగా వాళ్ళకి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు నెల లోపట్లో కొన్ని శుభకార్య గడియలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. పెద్దలైతే కుటుంబ పరంగా పిల్లలకి కళ్యాణం చేయడము, లేకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగితే వాళ్ళకి నామకరణం చేయడము, అటువంటిది ఆగస్టు నెలలో చేసుకుంటే ఖచ్చితంగా దివ్యంగా వర్తిస్తుంది. కాకపోతే కొంతమంది ద్వారాగా కొన్ని ఆర్థిక సమస్యలను మీరు కొన్ని ఎదుర్కొంటారు, కొన్ని అవమానాలని. అంటే మీరు మంచిగా పోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని చెడుగానే భావించే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి. అదేవిధంగా కొంతమంది మిమ్మల్ని అవసరానికి వాడుకొని వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సింహరాశి వాళ్ళకి లక్ష్మి కంటికి కనిపిస్తే ఖర్చు పెట్టాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఆదాయం అనేది వాళ్ళ కంటికి కనిపించుకోకుండా నష్టపరిహారం జరిగిపోయి కొన్ని ఇబ్బందులు పడుతూ కొంతవరకు ఎదురు దెబ్బలు జరిగే అవకాశాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా భార్యాభర్తలు అయితే కొన్ని అనుకున్న పనులు కూడా జరగకోకుండా వాళ్ళకి లక్ష్మి కలిసి రాకుండా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో దైవ సంకల్పమైన అమ్మవారు కనకదుర్గ తల్లిని, అంటే ఈ కనకదుర్గమ్మ వాహనము అర్థంగా సింహం కానీ పులి కానీ ఉంటుంది. అదేవిధంగా ఆ కనకదుర్గమ్మ తల్లిని ఇంట్లో పెట్టుకొని 9 రోజులు వాళ్ళు పూజించుకొని ఉండేట్టుకైతే కొంతవరకు వాళ్ళకి మానసికంగా, ఆరోగ్యపరంగా, ధనపరంగా, ధైర్యం పరంగా కొద్దిగా ఉపశమనం అనేది కలిగిస్తుంది. అదేవిధంగా వాళ్ళకి కొన్ని ఇబ్బందుల్లోంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. సరస్వతి చదివే వాళ్ళకి
అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎంసెట్ పరీక్ష రాసే వాళ్ళకి కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి మార్కులు మంచి రిజల్ట్ వస్తాయి. తర్వాత వాళ్ళు చదువుకున్న విధానంలో కూడా వాళ్ళకి కొత్త మార్పులు జరుగుతాయి. తర్వాత నిరంతరమైన స్థానం దొరుకుతుంది. అదేవిధంగా మీరు చిన్నపట్టి వ్యాపారస్తులు అయ్యేటికైతే వాళ్ళకి కొద్దిగా ఆదాయపరంగా కొంచెం తక్కువగా ఉంటుంది. అయినా మళ్ళీ ఆగస్టు నెల నుంచి మళ్ళీ ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. ఆ ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం నెల. ఆ శ్రావణ మాసం నుంచి మంచి అదృష్టమైన సంకల్పమైన బలాలు కొన్ని కలిసి వస్తాయి. అదేవిధంగా మీ కుటుంబంలో కూడా మీకు పెద్దల ద్వారాగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు కళ్యాణానికి ఏదైనా ఇంట్రెస్ట్ పడిన స్త్రీ నుంచి కానీ లేకుంటే పురుషుడి నుంచి కానీ మీకు మనసులో ఉన్న వాళ్ళ గురించి ఇంట్లో వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. ఎందువల్లరా అంటే ఈ సింహరాశి వాళ్ళకి ఏ ఒక్క ప్రయత్నం పోయినా ఎదురు లేదు కదా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా మీకు మధ్యలో ఆటంకాలు కలిగిస్తుంటాయి. దీన్ని బట్టి మీరు మానసికంగా కొన్ని పనులు ఇబ్బంది పడుకుంటూ ఆగిపోతూ ఉంటాయి. అదేవిధంగా లక్ష్మి కలిసి రావాలనుకున్న సంకల్పం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా మీరు సోమవారం కానీ ఆదివారం కానీ ప్రయాణాలు ఏది చేసినా కూడా లక్ష్మి కలిసి వస్తుంది. కార్యక్రమాలు జరుగుతాయి. మీకు వర్తమాన విషయంలో కూడా ఖచ్చితంగా భగవంతుడు మీకు మంచి దారిని చూపించే అవకాశాలు ఉన్నాయి. చెడు మార్గం నుంచి బయటపడతారు. మంచి ఆలోచనలు, అనుభవమైన పైన్లు, తర్వాత కొత్త వ్యక్తుల ద్వారాగా పరిచయాలు, నూతన గృహాలు, నూతన వాహనాలు ఇవన్నీ తీసుకొని ఖచ్చితంగా మీరు దాన్ని నిరపించుకొని ఏర్పాటు చేయగలుగుతారు. అదేవిధంగా డబ్బు పరంగా కాకోకుండా ఆరోగ్యపరంగా మీరు కొంతవరకు నష్టం పోయినా కూడా తర్వాత మళ్ళీ మీకు సంపూర్ణమైన ఆరోగ్యం పొందే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీరు ఈ మధ్యలో కొన్ని మాటలు కూడా అక్కడక్కడ వింటుంటారు. కొంతమంది జనాల ద్వారాగా చెడు ప్రయోగాలు జరుగుతుంటాయి మీకు. ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్యంలో, అష్టైశ్వర్యంలో, సిరి సంపదలో, కలిసి వచ్చే దాంట్లో, అనుకున్న పనిలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. కొంతమంది మనుషులు కావాలని మీ యొక్క నామకరణంలో చెడు ప్రయత్నాలు జరిపిస్తుంటారు. ఈ చెడు ప్రయత్నాల వల్ల కలిసే పనులు కానీ జరిగే పని కానీ ఏది జరగకుండా పోవడం, ఆదాయం కలిసి రాకుండా పోవడం, నష్టము జరగడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి మీకు. దైవ బలం కూడా మీకు అనుకూలంగా ఉన్నా కూడా మీకున్న ఆర్థిక సమస్య, ఈ మధ్యలో మనుషుల ద్వారా వచ్చే సమస్య ఎక్కువ కలిగి నరదృష్టి ప్రయోగాలు ఎక్కువ తగులుతుంటాయి. అంటే ఒక మనిషి కంటి చూపు ఎక్కువగా పడితే పని కానీ, మనిషి కానీ, గృహం కానీ, అభివృద్ధి కానీ, వ్యాపారం కానీ కలిసి రాకుండా నష్టం జరుగుతుంటుంది. అదేవిధంగా ఎదుగుదల తగ్గుతూ ఉంటుంది. అటువంటిది మీకు చాలా చిక్కులు జరుగుతూనే ఉంటాయి. మీకు తెలియకుండానే మిమ్మల్ని కొన్ని ఇబ్బందులు, కొన్ని గ్రహ బలాలు మిమ్మల్ని వెంబడిస్తుంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ఈ ఒక్క స్వామిని సంప్రదించేసి ఈ గురువుగారి ద్వారాగా సంపూర్ణమైన పరిష్కారాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఈ కింద నిలబడే ఒక నెంబర్కి మీరు కాల్ చేసేట్టుకైతే ఖచ్చితంగా మీకు మంచి పరిష్కారం అందుతుంది. మీ కుటుంబంలో భార్యాభర్తలు కానీ, అనుభవం కానీ, ఆలోచనలు కానీ, చదువు పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఖచ్చితంగా కలిసి వస్తుంది. మీకు మంచి మార్గాన్ని అందిస్తాము. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ చైత్రమాసం నుంచి ఆగస్టు నెల వరకు సంపూర్ణమైన కార్యక్రమాలు జరిపించే ఒక మార్గం ప్రకారం మా సలహాలు ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ గురువు గారిని సంప్రదించగలరని, ఆ అమ్మవారి సంకల్ప ప్రయత్నము మీకు వెళ్ళవేలుపులా ఉంటుందని, ఆ అష్ట ఐశ్వర్యాలు, ఆ భోగభాగ్యాలు, ఆ సంకల్పమైన బంధాలు అన్నీ కలిసి ఉండాలని సంపూర్ణంగా మేము కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ దైవ సంకల్పానికి ఖచ్చితంగా మీ పనులు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై అమ్మవారు.